జగన్ తాజాగా ఈ సాయి కృష్ణ ఉదంతో పాటు జరుగుతున్న వాటి మీదన ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసుకొచ్చారు. హలో ఇండియా, చట్టబద్ధ పాలన స్థానంలో బీతావాహ పాలన నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు అత్యంత భయపడేది పోలీసులకేనా? గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు, పోలీసుల వేధింపుల కారణంగానే తాను చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఇట్లాంటి ఘటనలు కేవలం విషాదఘటనలు మాత్రమే కావు. ఇవన్నీ చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన పెంచి పోషించిన ప్రమాదకర సంస్కృతికి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నారు, లేక చంద్రబాబు రెడ్ బుక్ ప్రకారం పనిచేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగం పోలీసుకి నిర్వచనంగా మారుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రకటించిన నాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు, వ్యవస్థలు కలుషితం అవుతాయని, రాజ్యాంగ పరిరక్షణ చట్టాల నిబంధనలకు వాటికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఈరోజు చేదు వాస్తవంగా మారింది. రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా మారారు, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు, ఆ తర్వాత జర్నలిస్టులు, మేధావులు టార్గెట్గా మారారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు అదుపు తప్పిన పోలీసింగ్గా మారి సాధారణ ప్రజలను కూడా బెదిరింపులకు అధికార దుర్వినియోగానికి గురి చేస్తుంది. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్ కుదిపేసింది. తన కుమారుడు ఆచూకీ కోసం కనీసం అతని అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి ఈరోజు అధికారులను వేడుకుంటోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూసామా? క్రాంతి కుమార్ ఘటన కూడా అంతే ఆందోళనకరం. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను బహిరంగంగా పోలీసులు వేధింపులు ఆరోపిస్తూ సంబంధిత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు. తునిలో తిరుపతమ్మ పోలీసు వేధింపులు ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి అనంతరం ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన చిత్రహింసల కారణంగా మరణించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరుతున్నారు. ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రమాదకర ధోరణికి ఇవన్నీ నిదర్శనమే. అదే సమయంలో పోలీసులు దాష్టికాలు సాధారణమైపోయాయి. కోడి కోశారన్నా, మేక కోశారన్నా చిన్న చిన్న ఆరోపణలుగా ప్రతిపక్ష కార్యకర్తలు వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు అధికారులు, కోర్టులు, న్యాయమూర్తులు, జడ్జీలు పాత్రలన్నీ తామే పోషిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు, కేసులు నమోదు చేయడం లేదు. ఈ ద్వంద్వ వైఖరి పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితికి రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. వాళ్ళు దిగజారిన ఈ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాల బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి, కానీ రెడ్ బుక్ పాలన కాదు. పోలీసుల బాధ్యత ప్రజల హక్కుల్ని కాపాడడం, చట్టాన్ని అమలు చేయడం, న్యాయం అందించడం. వాళ్ళు రాజకీయంగా ప్రతీకారానికి పనిముట్లుగా మారడం కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యం వెళితే, చట్టం స్థానంలో అధికారం దుర్వినియోగం నడిస్తే చివరకు ప్రజాస్వామ్యమే బలవుతుంది అన్నటువంటిది మెన్షన్ చేసుకొచ్చారు.